అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, అలాగే దీని ప్రభావం ద్వాదశ రాశుల మీద ఎలా చూపిస్తుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఈరోజు మనం గమనించినట్లయితే 9 జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుందన్నమాట. నక్షత్ర పరివర్తన అనేది చాలామందికి తెలియదు, దానికి ఐడియాలజీ కూడా వచ్చేటంటే రాబోతున్నటువంటి 8 నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది. మీనంలో ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి 9 నెలల కాలం 8 నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి 2025 వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే 17 మార్చి 2025 వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట. దానిలో ఉంటుంది. ఇక ప్రభావం వచ్చేటప్పటికి 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో, అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అన్నమాట. ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహువు తన యొక్క దృష్టిని మిగతా 27 నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో, ఆ యొక్క 27 నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఇది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను. మొత్తం 27 నక్షత్రాలకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, అలాగే వచ్చేటప్పటికి రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటబిలిటీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు రాహుకి శనికి కంపాటబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట. సో కాబట్టి రాహు వచ్చేటప్పటికి శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటబుల్ అయి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు. కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే, ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అన్నమాట. అందుకనే మనకు 1.5 సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే 27 నక్షత్రాలు ఒక నక్షత్రం మారటానికి 8 నెలల కాలం పడుతుంది. ఆ 8 నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలవబోతుంది, అలాగే మొదలైన తర్వాత ఎప్పటి వరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది? ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికీ 9 జూలై మధ్యాహ్నం 1:28 స్టార్ట్ అవుతుంది. రేపు రాబోతున్నటువంటి 9 జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట. అంటే దగ్గర మనకి 8 నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది. 2025 మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క 27 నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది, అలాగే ఈ ప్రవేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, దీని ప్రభావం ఎలా ఉంటుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఇప్పుడు మనం గమనించినట్లయితే రాహుగ్రహ స్థానం అనేది తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉంది. షష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థానం అనేది బాగా కలిసి వస్తుంది అన్నమాట. షష్టమంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో అది వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటుంది. ప్లస్ సంసార జీవితంలో అంటే ముఖ్యంగా వచ్చేటప్పుడు వైవాహిక జీవితంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. అంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా శనికి రాహుకి కంపాటబిలిటీ అనేది బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే శనికి రాహుకి వచ్చేటప్పుడు మిత్రత్వం అనేది ఉంటుంది. రాబోతున్నటువంటి 9 జూలై ఈ యొక్క 9 జూలై నుంచి 2025 మార్చి 17వ తారీఖు వరకు కూడా ఉంటుంది. అంటే ఒకటే నక్షత్రంలో ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఈ యొక్క ప్రవేశం అనేది జరుగుతుంది. 8 నెలల కాలం అన్నమాట. రాహు మనం చూసినట్లయితే తిరోగమనంలో ఉండేటువంటి ఒక గ్రహం, అంటే దానికి అస్తిత్వం లేనటువంటి గ్రహం అన్నమాట. అంటే కంటికి కనపడినటువంటి గ్రహం ఛాయాగ్రహంగా కూడా మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది మంచి స్థానంలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే పూర్తి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో గురుగ్రహ సంచారం అనేది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. దానిలో ఎటువంటి డౌటు లేదు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి
ముఖ్యంగా ఈ యొక్క నక్షత్ర జాతకులు చిత్తా స్వాతి విశాఖ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ చిత్తా నక్షత్ర జాతకులకి విశాఖ నక్షత్ర జాతకులకి మరియు అదేవిధంగా విశాఖ నక్షత్ర జాతకులకి వివాహం జరగడానికి ఎక్కువగా యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నది అన్నమాట. అంటే షష్టమంలో రవి రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు దాని నుంచి లెక్కేస్తే ఉదరంలో రాహుగ్రహ దృష్టి అంటే ఇది వచ్చేటప్పటికి 16, 17, 18 నక్షత్రం అవుతుంది అన్నమాట. సో అంటే ఉదర సంఖ్యలోకి వస్తుంది అన్నమాట ఇది. అండ్ ఉదర భాగంలో ఎప్పుడైతే ఈ 3 నక్షత్రాలు ఉంటాయో అప్పుడు రాహుగ్రహ దృష్టి అనేది ఉదరం మీద పడుతుంది. కాబట్టి కాలపురుషుడి ప్రకారంగా వీరికి జరిగేటటువంటిది ఏంటంటే వివాహం జరగటానికి, సుఖ సంసారం జరగటానికి, లేకుండా ఉంటే ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ, లవ్ అండ్ రిలేషన్షిప్లో కానీ వీరు యొక్క విషయాల్లో ముందుగా యాక్టివ్గా ఉండటానికి జరుగుతూ ఉంటుంది అన్నమాట. విద్యార్థులకి వచ్చేటప్పుడు కొద్దిగా కష్టపడి చదవాలి, ఎందుకంటే గురుగ్రహ బలం అనేది లేదు. సో వివాహంలో వీరికి యోగ్యాన్ని ఇస్తున్నది ఇప్పుడు ఈ యొక్క ప్రవేశం. అలాగే భూ కబ్జాలకి కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయి ఉంటారు, అలాంటి వారికి ఏమన్నా పరిష్కారం దొరుకుతుందంటారా? కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా రాహు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలకి ముఖ్యంగా కుజుడి యొక్క ప్రభావం అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వీరికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరాంతంలో కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే అది డిసెంబర్ నుంచి వీరికి కొంచెం పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ తర్వాత కొంచెం కుజుడు కొంచెం మంచి స్థానంలోకి వచ్చినప్పుడు వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే లాభస్థానంలోకి కుజుడు మాందాబ్దం జరుగుతుందన్నమాట. అంటే కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా పాజిటివిటీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? ఆరోగ్యపరంగా సమస్యలు రావు, ఆరోగ్యపరంగా కూడా యాక్టివ్గా ఉండగలుగుతారు. ఎందుకంటే రాహు యొక్క స్థితి అనేది వీరికి బాగా కలిసి వస్తున్నది. తద్వారా వీరు డెఫినెట్గా ఆరోగ్యపరంగా కూడా రికవరీ అనేది కూడా ఫాస్ట్గా ఉంటుంది. కాకపోతే గురువు యొక్క స్థానం అనేది అంత అనుకూలంగా లేదు వీరికి. సో అది కొంచెం ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే రాజకీయ పరంగా కానీ, లేకపోతే ఆరోగ్యపరంగా కానీ, విద్యార్థులకు కానీ వీరన్నీ అందరి మీద వచ్చేటప్పటికి కార్యం తొందరగా జరగదు. అంటే చేసేటువంటి పని ముందుకు జరగకుండా వెనక్కి వస్తూ ఉంటుంది అన్నమాట. ఒకే పని కోసం ఎక్కువసార్లు తిరగాల్సినటువంటి పరిస్థితి తులారాశి వారికి కలిగిస్తూ ఉంటుంది. అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకి అనుకూల పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా? పాజిటివ్గానే ఉంటుంది. కలిసి చేసేటువంటి పనులు, పార్ట్నర్షిప్ బిజినెస్లు వీటిలో వచ్చేటప్పటికి వీరికి కొంచెం లాభదాయకంగానే ఉంటుంది. పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుంది. గురుగారు, తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు పొందుతారంటారు? తులారాశి వారికి స్పెషల్గా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రెండే ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఆరాధన సాటర్డేస్ చేసుకోవచ్చు. అంటే శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, దాని తర్వాత రెండవ పరిహారం వచ్చేటప్పటికి వీరు చేసుకోవాల్సింది గురుగ్రహ అనుకూలత కోసం, అంటే గురుగ్రహ జపం చేసుకోవాలి. గురువారం పూట దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.